పాత టాలీవుడ్ సినిమాలు మనసులో నిలిచిపోయేవి. బటికి మనకు గుర్తుంటాయి. పాత్రలు మన ఇంట్లో వాళ్ళలాగే అనిపించేవి. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. టాలీవుడ్ నిజంగా మెరుగైంది లేక ఏదైనా కోల్పోయిందా? పాత టాలీవుడ్ గురించి మాట్లాడితే అది కేవలం సినిమాలు కాదు, ఒక అనుభవం. మయబజార్ లాంటి సినిమాలు ఈ రోజు కూడా మనం చూస్తే బోర్ అనిపించవు. శంకరాభరణం కేవలం మ్యూజిక్ సినిమా కాదు, భావోద్వేగాల కథ. ఆ కాలంలో టెక్నాలజీ తక్కువ, బడ్జెట్ తక్కువ, కానీ కథ చెప్పే విధానం మాత్రం బలంగా ఉండేది. పాత టాలీవుడ్ బలం కథ. అక్కడ హీరో కాదు, కథే హీరో. పాత్రలు చాలా సహజంగా ఉండేవి. అవి మన చుట్టూ ఉన్నవాళ్లలా అనిపించేవి. భావోద్వేగాలు నెమ్మదిగా బిల్డ్ అయ్యేవి. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మనమీద ప్రభావం చూపించేవి. డైలాగ్స్ కేవలం వినడానికి కాదు, జీవితానికి ఉపయోగపడేవి. ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదమెంత అహంకారమెంత కంటకావరము. ఇప్పుడు కొత్త టాలీవుడ్ గురించి మాట్లాడితే ఇది పూర్తిగా ఒక కొత్త స్థాయి. బాహుబలి ద బిగినింగ్ తర్వాత ఇండస్ట్రీ గ్లోబల్గా మారింది. ఆర్ఆర్ఆర్ ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. ఇప్పుడు మన సినిమాలు కేవలం కథ కాదు, ఒక విజువల్ స్పెక్టాకిల్. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. మనకు కనిపించేది విజువల్స్ మాత్రమే కాదు, మనకు ఫీల్ అయ్యేది ఏమిటో కూడా చూడాలి. పాత సినిమాల్లో టెక్నాలజీ తక్కువగా ఉండేది, కానీ భావోద్వేగం ఎక్కువగా ఉండేది. ఇప్పటి సినిమాల్లో విజువల్స్ ఎక్కువగా ఉన్నాయి, కానీ కొన్నిసార్లు ఆత్మ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అయితే ఆ ప్రతాప్ రెడ్డి నా కొడుకు ఫోన్ చేసి ఆ బెడ్ మీద చిన్న కీతి కూడా పడకూడదు చెప్పండి. అందుకే ఇది ఏది మంచిది అనే ప్రశ్న కాదు, ఏది మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనే ప్రశ్న. టాలీవుడ్ మెరుగైంది, ఇది నిజం. కానీ పాత టాలీవుడ్ ఇచ్చిన భావోద్వేగం ఇంకా ప్రత్యేకమే. కొత్త టాలీవుడ్ గెలిచింది. మరి మీకేదిష్టం, పాత టాలీవుడ్ లేక కొత్తది?